ఎక్కండి. జగదాంబ కాలనీ ఓనర్ జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, విమాన ప్రయాణం దిగ్విజయంగా ముగించవలసిన జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, జగదాంబ గారు. ఆవిడ గారు ఏమన్నా అమెరికా వెళ్ళొస్తోందా లేక లండన్ వెళ్ళొస్తోందా? మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళి మళ్ళీ విమానంలో తిరిగొస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది. దానికి ఇంత ఆర్భాటమా? కాస్త అనుకుగా మాట్లాడమ్మా. ఆవిడ గారు ఈ కాలనీకే రాణి. రాణి కాదు, రాక్షసి. ఎందుకమ్మా గొడవలు? అద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న బానిసలే. ఆవిడ గారు ఇదిగో ఇదిగో తెల్లకాకి అంటే అవును అవును, పక్కనే ఒక పిల్లకాకి కూడా ఉందంటే ఏ పీచీలు ఉండవు. మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు. అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది. ఎందుకంత భయపడాలి? మా నాన్నగారిని చూడండి, ఆవిడ గారిని ఎదిరించి పోరాడల్లా. ఆవిడ గారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే. ఎవరి కోసం? అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం. మావయ్య, పాయసం తీసుకోండి. పాయసమా? ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పెళ్లి రోజు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ నాతో కాపురం చేయటం లేదు. కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం వచ్చే తీరుతుంది కదా మావయ్య. చూడమ్మా, నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయడమే. ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాల పాయసం కాదు, కాకరకాయ పాయసం. ఉందా ఇంట్లో? నానా, వెళ్లే దారిలో ఈ పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసేయండి. నిన్ననే కదమ్మా తెచ్చాను, అప్పుడే దీన్ని చదివి పారేసావా? పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది నాన్న. మళ్ళీ మళ్ళీ చదువు, పొద్దుపోతుంది. నాన్నా, నీకేం కావాలి నాన్న? ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాన్న. బస్ ఖర్చులకు 10 రూపాయలు కావాలి. లక్ష్మి, దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు. కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు సులోచంది, కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ని కొడుకు శంకర్ది, కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు. వాడి కోసం ప్రార్థిస్తున్నావా? చెప్పు లక్ష్మి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థనండి. లక్ష్మి, నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి, అది నాకు రాదు. కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను. అది మరీ అసహ్యంగా ఉంటుంది. పిల్లలున్నారు. కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు? చాలండి. నాన్నా, ఇదిగో టిఫిన్ బాక్స్. ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే. నాన్నా, ఏమ్మా, నీకు ఏమన్నా సమస్య? ఈ రోజు పెద్దన్నే డాన్స్ ప్రోగ్రాం ఉంది. వదిన కూడా అన్నయ్యని చూసి చాలా రోజులైందట. ఇవాళ ఖచ్చితంగా చూడాలట. నన్ను తోడుగా రమ్మంటోంది. సరే, 2 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 3 టికెట్లు రిజర్వ్ చేయండి. 3 ఎందుకు? నాకండి, ఊరికే పిల్లలకి తోడుగా. ఆహా, 4 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 4 ఎందుకు? నాకు ఊరికే నీకు తోడుగా.
సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యాక కూడా నీ కొడుకిలా పోరంబోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయాన మేనమావి. నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి, చెప్పండి. అవును బావా, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మా. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తను చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు ఎందులోనూ తీసిపో. నిజానికి నువ్వు మహాలక్ష్మి, అదేమో మహంకాళి. అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఎందువల్ల? దాని దగ్గర ఉన్నది ఒకటి నీ దగ్గర లేదు. అది ఏమిటి తెలుసా? అది ఇదే. టట్టడా. ఏమిటండి ఇది అసహ్యంగా? ఏమిటి అసహ్యం? ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్సులో చూడాలని ఆశపడతాడు, మిడీలో చూడాలని ఆశపడతాడు, లంగాలో చూడాలని ఆశపడతాడు, రకరకాలుగా చూడాలని ఆశపడతాడు. ఓకే, నువ్వు ఊరుకో, నువ్వేసుకో. నువ్వు ఊరుకో, నువ్వేసుకో. ఇదిగో చూసావా, దీని పేరే గ్రామఫోన్, లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు. ఇప్పుడు నీ కొడుకు వస్తాడు, నేను ఈ గ్రామఫోన్లో ఒక రికార్డు వేస్తాను. నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్లో ఒక మంచి డాన్స్, జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తుంది. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, వాడొస్తాడా? మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి. వస్తాడు. నాకు సీరియస్ అంటే మాత్రం వస్తాడంటారా? అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు, కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు. ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ. అమ్మా, 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 అమ్మా. నీకు సీరియస్గా ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను. బట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే, ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను, ఇక మీద అది కూడా మానేస్తాను. ఆనంద్, ఆనంద్, అది ఐడియా మంచిదే, కానీ గ్రామ్ఫోన్ దగ్గర చేసింది. మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డర్. వద్దులే, వద్దు, ఎందుకు అలా చూస్తావు? వాయ్ సుబ్బయ్య, ఏటయ్యా ఇది?
ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా సత్రం అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు. అదే, ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అడిగే హక్కు ఎవడికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే రా. ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారు? వనజ, గిరిజ, రండి రండి. కామాక్షి, మీనాక్షి, ఇందిరమ్మ, రండి 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 రండి. లక్ష్మి, రావే, అందరూ రండి, కుటుంబాలతో రండి. అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి. సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు? అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు. చూడండి, ఇది నా విషయం, నా ఇంటి విషయం. అడగడానికి మీరెవరు? ఇది నీ ఇల్లు కాదయ్యా, నా ఇల్లు. అవకతవక వేషాలు వేసుకుని వీధి బాగోత ఆడటం నీ ఇంటి విషయం కాదు, ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం. ఓనరమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసిపోవచ్చుగా. ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు. అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు. వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా, నా వకీలు తీసుకుంటున్నాడు. కోర్టుకి నేనెక్కలేదు. ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు. అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను. నీతో ఏంటయ్యా నాకు మాటలు? చూశారుగా ఈవిడ గారి అవతారం. రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. డ్రైవర్, హోటల్ కాందారుకు పోని. హోటల్ ఎందుకురా? నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు. ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్. అక్కడ నీకు టీవీ, ఏసీ, ఛానల్, మ్యూజిక్, వీడియో అన్నీ ఉంటాయి. అచ్చం నీకు దుబాయ్లో ఉన్నట్టు ఉంటుంది. ఏసినట్టుంది. అలాంటి బోర్ కొట్టే కదరా మార్పు కోసం ఇండియాకి వచ్చింది. అదేంట్రా? అవునరా, నాకు 4 కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి. ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి. ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి. ఇంటి పైన ఒక డాబా ఉండాలి. ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నెపిల్ల కనిపించాలి. ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి. ఏ కన్నెపిల్లకి సైట్ కొట్టాలో తెలియక నేను తబ్బిపోయిపోవాలి. అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు, నేను వస్తా. అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్. డ్రైవర్, టర్న్ రైట్. ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ? నీ అభిరుచికి సరిపోయిందా? కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో? సైట్ కొట్టడానికి కన్నెపిల్లలు ఉన్నారన్నావు, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. వెయిట్ వెయిట్, ఇదే మా రూమ్. నాతో పాటు ఇంకా 2 బ్రహ్మచారులు ఉంటున్నారు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నీకు అద్దె మిగులుతుంది. వెరీ గుడ్. ఇదే నా రేడియో మెకానిక్ సెటప్. చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నాం. అయితేనే నీ అదృష్టం బాగుంది, దుబాయ్లో రేడియో ఇంజనీర్ అయ్యావు. నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను. బాధపడకురా, సైట్ కొట్టడానికి ఒక మంచి కన్నెపిల్లని చూపించు. దుబాయ్లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా. అప్పుడు మనకు అన్ని లేడీస్ బేరాలే. సర్లే, ఆ రూమ్ చూద్దాం పద. పద. ఇదే మా వంటగది. వంట నువ్వే చేస్తున్నావా? దానికి కూడా ఒక కన్నెపిల్ల సెటప్ చేసావా? అబ్బే నేనేరా. పోరా. తలుపు మన్మథ, నా గురువా, తలుపు తెరవంగానే పిటపిట్లాడే 16 ఏళ్ల కన్నెపిల్ల కనపడేలా అనుగ్రహించు స్వామి. కనీసం శ్రీదేవిలా ఉన్నా, భారపురిలా ఉన్నా, విజయశాంతిలా ఉన్నా చాలు. మన్మథ, శ్రీదేవి, భారప్రియ, విజయశాంతి. ఇదేమిట్రా? శ్రీదేవి ఎదురవుతుంది అనుకుంటే సూర్యకాంత ప్రత్యక్షమైంది. స్వీట్ 16 కనపడుతుంది అనుకుంటే సాల్ట్ 60 కనపడింది. మన్మథ, కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా? ఇక పోను 70-80లోకి దింపేస్తావా? ఇంతకంటే దుబాయ్ మేలు. ఎవడరా ఈ మిడత మొహం? వానరమ్మా, ఇతను నా ఫ్రెండు. దుబాయ్ నుంచి వచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా? ఒరే దుబాయ్ అబ్బాయి, నాకు పేరుందండి. నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయల దాకా ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా? నీ బొంద 1000 రూపాయలు ఇవ్వు.
అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అద్దె 300 రూపాయలు తీసుకుంటున్నారు. వీడికి 20 రోజులకే 1000 రూపాయల. ఆ, కాపురానికి 300. కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిలా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు. రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది. అందుకే అపరాధపు రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా? రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుం చెల్లించేశాను. మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ మన్మథా? వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళకి అడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ. ఆవిడ అతి తెలివి నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు. అందుకని కడిగే వంకున రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపటం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6వ జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు. ఏమ్మా, గోక్కోటానికి ఈ తోట దొరికిందా నీకు? నా చెయ్యి, నా ఒళ్ళు, నా దురద. ఎంతసేపు అయినా గోక్కుంటాను. నువ్వెవడవై అడగడానికి? మన్మథా, నేను చేసిన పూజలకి ఇదా ఫలితం. లక్ష్మి, ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమ్మెలేగా. వాటిని తీసుకురా. ఇదిగో వస్తున్నా. ఎందుకండి అంత తొందర? ఇంతకాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు. అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను. దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు. నిన్నెవ్వరూ చూడకూడదు, ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు. తీసుకో, వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్. కమాన్ టేక్ యువర్ సీట్.
థ్యాంక్ యూ సార్. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును సార్. వెరీ గుడ్. మీ బోటి తెలియని వాళ్ళ కోసం మేము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం నాకు లేదు. అదేమిటి సార్? అదంతేలేండి. మీకు ఉద్యోగం ఇవ్వకూడదని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్ శంకర్. మీరా? ఉద్యోగం దొరికిందా? దొరకదు. ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ కోటీశ్వరరావుకు 3 కోట్ల కళ్ళు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు.